అనుకున్నారు వాళ్ళు. ఖచ్చితంగా కేసు పెట్టండి, దానికి సంబంధించి లీగల్ యాక్షన్ తీసుకోవాలి. లీగల్ యాక్షన్ తీసుకోండి. కార్యకర్తలతో దాడి చేయించడం ఇది కొత్త రకమైనటువంటి ఒక పంద. ఈ పందాన్ని అందరూ అవలంబిస్తే ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తులో మనం చూడాల్సినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తాం. ఇది ఎంతవరకు ఎటువైపు పోతుంది అనేది మనం డిస్కస్ చేయాలంటే చాలా ఇంకా లోతుకెళ్ళి డిస్కస్ చేయాలి. ఇక ఆ మాటలన్నీ మనం వినలేం. ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది పెద్ద లిస్ట్, ఒక భాగవతమే ఉంది. అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు, ఆ సానుభూతి పరులు కూడా మాట్లాడారు. బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మాట్లాడిన మాటలు ఏమి సామాన్యమైన మాటలు కాదు. పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి, ఆయన వ్యక్తిగతమైన వ్యవహారాల గురించి కానివ్వండి, ఆయన పిల్లల గురించి కానివ్వండి, ఎవరు సపోర్ట్ చేయరు సార్. ఇలాంటి వాటిని ఎవరు సపోర్ట్ చేయరు. అది ఏ పార్టీ అయినా కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి విత్ డ్యూ రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. మనం తీసుకునేటువంటి రెస్పెక్ట్ మనం తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ తప్పంతా వైసీపీ వాళ్ళు చేశారు లేదా టీడీపీ వాళ్ళు చేశారు. ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. రాయపాటి అరుణ్ గారిని మాట్లాడిన మాటలు మనందరం మర్చిపోతాం సార్. పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టించారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి ఏ పార్టీ మీద అన్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అన్నారా? తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద ఆ రోజు ఆయన వీధి పోరాటాలు చేసిన మాట వాస్తవం కాదా? మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పేసి, మీ కుంభస్థలాలు బద్దలు కొడతాను అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీద కూడా ఆయన శపథాలు చేసిన మాట మనం అందరం చూసాం కదా. ఇది కొన్ని సంవత్సరాలుగా ఈ రాజకీయాల్లో ఇటువంటి ఒక కల్చరు ప్రవేశించింది. దురదృష్టకరం. దీన్ని మనం ఎవడు సపోర్ట్ చేసినా ఇది వాడి ఇంట్లో మనుషులు అంటే తెలుస్తుంది. ఇది వైఎస్ఆర్సీపీకో లేకపోతే ఆ పార్టీకో సంబంధించిన వ్యవహారం కాదండి. ఇది ఓవరాల్ గా రాజకీయాల్లో ఒక ప్రక్షాళన జరగాలి. కొంచెం జెంటిల్మెన్ బిహేవియర్ ఉండాలి. అలాంటి బిహేవియర్ లేకపోతే అందరం ఇబ్బంది పడతాం, అన్ని పార్టీలు ఇబ్బంది పడతాం. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి చేశారు కాబట్టి అరెస్ట్ చేసి లోపల వేసారు. రేపు పొద్దున ఇంకోటి ఎవడో చేస్తే వాళ్ళు కూడా అరెస్ట్ చేసి లోపల వేస్తారు. కానీ వ్యక్తిగతమైన దాడులు, ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యక్తిగతమైన దాడులకు దూరంగా ఉండాలనేది మాత్రమే మా మనవి. అంటే ఇక్కడ వెంకటేష్ గారు ఇక్కడ ఇంకొకటి ఉంది. మీరు ఇందాక కొన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది అన్నారు. కొన్ని అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? అంటే గతంలో నుంచి కూడా ఇలాగే ఉందా? గత 7-8 సంవత్సరాల నుంచి, 5-6 సంవత్సరాల నుంచి ఇలా ఉందంటారా? సార్ ఇది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఆల్ పార్టీస్ అన్నప్పటి నుంచే ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒకవైపు, మిగతా పార్టీలన్నీ ఒకవైపు. ఈ కల్చర్ వచ్చిన దగ్గర నుంచి ఈ వ్యవస్థలో ఇటువంటి ఒక కొత్త వరవడి వచ్చింది. ఎవరు స్టార్ట్ చేశారంటారు? అది అందరికీ తెలిసిన విషయమే సార్. ఈ కల్చర్ స్టార్ట్ చేసింది ఎవరు? కారకులు ఎవరంటారు? సార్ ఇందులో ఎవరినో ఒక్కళ్ళని బాధితులను చేయటమో లేకపోతే ఎవరినో ఒక్కళ్ళని నిందితులను చేయటమో వదిలేండి సార్. రైట్. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని ఆడు సైకోగడ్ అన్న ఆయన ఇవాళ స్పీకర్ గా ఉన్నారు. మరి ఆయన ఏం చేయాలి సార్? అంటే బండబూతుది నీ అమ్మ మొగుడు అన్న వాళ్ళు మంత్రులుగాను ఉన్నారుగా గతంలో. ఇక ఇలాగే 100% దాన్ని ఎవరు కాదనట్లు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పుణ్యస్థానాలు గంగలో మునిగొచ్చారని సర్టిఫై చేయట్లేదు సార్ ఎవరు. రైట్. ఆ పార్టీలోనూ ఉన్నారు, ఈ పార్టీలోనూ ఉన్నారు, కొత్త పార్టీలోనూ ఉన్నారు. రైట్. మీరు కరెక్ట్గా చాలా రోజుల తర్వాత ఒక వైసీపీ నేతగా, ఒక వైసీపీ సానుభూతి పరులుగా చాలా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడిన వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాం. రైట్ రైట్. ఈ రోజు వరకు ఏ రాజకీయ నాయకుడు, అందుకనే మిమ్మల్ని సానుభూతి పరులు అన్నాను. ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడిని కూడా సానుభూతి పరులు అన్న సందర్భం కూడా లేదు. రైట్. నేను మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, మీతో మాట్లాడే ముందు మన దగ్గర ఒక బయట ఉంది, ప్లే అవుతుంది చూద్దాము. జక్కంపూడి రాజా గారి బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది చూద్దాం. గాజువాక ప్రాంతం నుంచి లెఫ్ట్ లెగ్ తో తన్నితే, మరో పక్కన భీమవరం ప్రాంతం నుంచి రైట్ లెగ్ తో తన్నితే, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎంతో పెద్ద మనసుతో ఏదో చేస్తారు, ఓడబడుస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో ఇవాళ ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు పంపించారు.